బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ పుట్టుకును మోదీ అవమానించారన్నారు. విభజన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. వేములవాడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటున్నారన్నారు. ఇలాంటి అరాచకాలను అడ్డుకునేందుకు సత్తా ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు కేటీఆర్. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల కోస తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు, ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్ లో ఉండాలి తప్ప గాలి విరుగుడు, గాలి ముచ్చట్లు చెప్పేటోడు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 2/3 మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకైనా మాటను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల కోస తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు.